ఈ మూవీ అయితే చూడడం జరిగిందన్నమాట. ఓకే, పర్లేదు, మంచి ఒక రివెంజ్ బ్యాక్డ్రాప్లో మూవీ ఇష్టపడేది మూవీ ఇష్టపడచ్చు. యాక్టర్స్ అయితే చాలా మంది ఉన్నారు. కమల్ హాసన్ గారు, ఐశ్వర్య లక్ష్మి గారు, అండ్ అభిరామి గారు, అండ్ మన సింబు గారు, అండ్ నాజర్ గారు, అశోక్ సెల్వన్ గారు, అండ్ ఒక చిన్న క్యారెక్టర్లో సంజన గారు, చాలా మంచి యాక్ట్ చేయడం జరిగిందన్నమాట ఈ మూవీలో. ఓకే, మూవీ అయితే మనకి ఏడా బోర్ కొట్టదు. అండ్ ఈ మూవీలో త్రిష గారు కూడా యాక్ట్ చేయడం జరిగిందన్నమాట. కొన్ని సీన్స్ అయితే మనకు హైలైట్ అనిపిస్తుంది అనమాట. అండ్ బీజిఎం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మనకు మూవీ మన స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఏడా బోర్ ఏం కొట్టదు. అంతేగాని కొన్ని సీన్స్ ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఫైట్ సీక్వెన్స్ అని చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ సింబు గారు అయితే చెప్పనక్కర్లన్నమాట, నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగా చేయడం జరిగిందన్నమాట ఈ మూవీలో. అండ్ కమల్ హాసన్ గారి గురించి ఇంకా వేరే లెవెల్ అనమాట. ఆయన చాలా బాగా చేశారు. అండ్ ఇలా మూవీలో ఉన్నంతలో ఉన్న వాళ్ళందరూ బాగానే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగా చేయడం జరిగింది అనమాట. స్టోరీ మంచిగానే ఉంటుంది, ఇలా బోర్ గిరి ఉంటుంది. స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు మనం చూడవచ్చు అనమాట. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట. అండ్ అంతేకాకుండా ఇలా మెయిన్ ఈ ఇంటర్వెల్ అప్పుడు మంచిగా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ బాగుంటుంది. అండ్ ఇంకా మూడో విషయానికి వచ్చేసరికి మనకు మూవీ అయితే ఏడా బోర్ కొట్టదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు ఏడా బోర్ కొట్టదు, మంచిగా ఉంటుంది అనమాట. ఒక రివెంజ్ బ్యాక్డ్రాప్లో ఒక ఫైట్ జరుగుతుంది. ఫైట్ రివెంజ్ బ్యాక్డ్రాప్ మూవీ స్టోరీ అనమాట. పర్లేదు, మంచిగా ఉంటుంది, చూడవచ్చు, ఇబ్బంది లేదు.